హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి ఈ దారి మనసైనది నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. ఈ నవల స్వాతి వారపత్రికలో సీరియల్గా ప్రచురించబడిన నవల. సో మరి ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను ఈ దారి మనసైనది నవల ఆడియో చివరి భాగం. చెప్పు మన్విత, అక్కడేమైనా జరిగిందా? అడిగింది ప్రియబాంధవి ఆందోళనగా. మన్వితకి తెలియకుండా అక్కడేం జరగదని ఆమె నమ్మకం. ఎందుకంటే దీక్షిత, మన్విత ఒకే హాస్పిటల్లో ఉంటారు కాబట్టి. అక్కడేం జరగలేదాంటీ. ఇంతసేపు మేము పాకాల సరస్సు దగ్గరికి వెళ్ళాం. అక్కడంతా బాగా తిరిగాం. పచ్చని చెట్లు, చుట్టూ గుట్టలు, మధ్యలో నీటితో బాగుంటుంది. అక్కడ ప్రకృతినంతా తన ఒడిలో నింపుకున్నట్టుంటుంది. అక్కడ ఎంతసేపు తిరిగినా ఇంకా తిరగాలనిపించింది. ఎక్కువసేపు ఆ సరస్సు దగ్గరే గడిపాం అంది మన్విత, ఏదో ఒకటి చెప్పి ఆమెను సమాధానపరచాలని. అంత బాగుంటుందే ఆ సరస్సు? అయితే దాని గురించి ఇంకా చెప్పు, వింటాను అంది ఆసక్తిగా ప్రియబాంధవి. దాన్ని 1218 సంవత్సరంలో కాకతీయ రాజు గణపతి దేవుడు నిర్మించారట ఆంటీ. ఇక అప్పటినుంచి ఆ సరస్సు దినదినాభివృద్ధి చెందుతూ ప్రకృతి అందాలతో గొప్పగా ఆకర్షిస్తోంది. 3500 ఎకరాల అటవీ ప్రాంతమైన అక్కడ ఎన్నో సుగంధ ఔషధ లక్షణాలు గల మొక్కలున్నాయి. ఇతర రాష్ట్రాల నుండి ప్రతి వేసవిలో ఆయుర్వేద నిపుణులొచ్చి మొక్కలు తీసుకెళ్తారు. అంతేకాదు, ఆ పరిసర అటవీ ప్రాంతంలో రకరకాల వన్యప్రాణులు రక్షణ పొందుతున్నాయి. అక్కడికి కొంతమంది ప్రతినిధులు, విదేశీయులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది పర్యాటకులొచ్చి ఆ ప్రాంతంలోని దృశ్యాలను తమ కెమెరాల్లో బంధిస్తుంటారు. అనురాగ్ కూడా మా పాకాల మీద ఉన్న మమకారంతో ఆ ప్రకృతి అందాలను చాలాసేపు తన కెమెరా చూపులో బంధించుకున్నాడు అంటూ పాకాల సరస్సు హిస్టరీ చెప్పి అనురాగ్ ఎందుకలా ఉన్నాడో నిజం తెలియకుండా చేసింది మన్విత. అవునా అంటూ నమ్మింది ప్రియబాంధవి. అందుకే అనురాగ్ బాగా అలసిపోయి ఉంటాడంటీ. నేను వెళ్ళి కలుస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి అంటూ ఆ గదిలో నుంచి బయటకొచ్చి చకచకా మెట్లెక్కింది. పైనున్న అనురాగ్ గదివైపు వెళ్ళి తలుపు తట్టింది. తలుపు తీసి ఎదురుగా ఉన్న మన్వితను చూసి షాక్ తిన్నాడు అనురాగ్. ఎందుకొచ్చింది మన్విత? నువ్వంత సడన్గా వచ్చేస్తే నేనేమనుకోవాలి అనురాగ్? ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ తొందరలో నువ్వేమైపోతావోనని వెంటనే బయలుదేరొచ్చాను అంటూ తను ఎంత కంగారు పడిందో చెబుతూ గదిలోకి వెళ్ళి కుర్చీలో కూర్చుంది. ఆమె చొరవ, కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న తీరు, నేనన్నిట్లో అధికురాలిని, ఆత్మవిశ్వాసమే నా ఆయుధం అన్నట్టుంది. ఆమెకెదురుగా కూర్చున్నాడు అనురాగ్. ఆమె మాట్లాడుతున్నా పరధ్యానంగా ఉన్నాడు. ఇలా గదిలో ఒంటరిగా కూర్చోవడం, పలకరిస్తున్నా స్పందించకుండా ఉండడం, జీవితం శూన్యమైనట్టు భావించడం, ఎవరికీ రాని కష్టం నీకే వచ్చినట్టు ఏంటి వాతావరణం? మనసు గాయపడ్డవాళ్ళు, జీవితంలో దెబ్బలు తిన్నవాళ్ళు ఇలాగే ఉంటున్నారా? అంది మన్విత. దీక్షిత నాకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నీకు న్యాయంగా అనిపించిందా అని మాత్రం అన్నాడు అనురాగ్. అప్పుడు చూసింది అతని ముఖంలోకి. ఆశ్చర్యపోయింది. అతని కళ్ళు బాగా ఏడ్చినట్టు ఎర్రగా ఉన్నాయి. అనురాగ్ ఏడ్చాడా? ఇది నిజమా? అనురాగ్ కూడా ఏడుస్తాడా? దేనికోసం ఏడ్చాడు? ప్రేమ కోసమేనా? ప్రేమ అనే ఆయుధం ఆడా మగ తేడా లేకుండా ఏడిపిస్తుందా, బాధిస్తుందా? ఆ బాధ ముందు ఎవరైనా చిన్నవాళ్లేనా? సడన్గా అరచేతుల్లో ముఖాన్ని దాచుకుని కదిలి కదిలి ఏడవడం మొదలుపెట్టాడు అనురాగ్. ఆ ఏడుపు చూస్తుంటే మరింత నిశ్చేష్టయ్యై అలాగే చూస్తోంది మన్విత. ఆ ఏడుపు మెల్లగా కదిలే మందాకినిలా లేదు, ఉద్ధృతంగా ఉరికే సెలయేరులా ఉంది. అది ఉరికి ఉరికి కడలి ప్రవాహంలా మారింది. మన్విత కూర్చున్న చోటు నుండి ఒక్క ఇంచైనా కదల్లేదు. అలాగే కూర్చుని అనురాగ్ని చూస్తోంది. పోటెత్తిన వరద గోదారికి అనురాగ్కి పెద్ద తేడా ఏం కనిపించలేదు. బాధపడుతున్నావా అనురాగ్? అంది మెల్లగా మన్విత. అతను మాట్లాడలేదు. బాధను దాచుకోలేని పసిపిల్లాడిలా అతని భుజాలు, వీపు బలమైన గాలికి కదిలే చెట్టు మొదల్లా కదులుతున్నాయి. మనసులో ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటి తుఫానుగా మారి కుండపోత వర్షం కురిసినట్టు అతని మనసు భోరున ఏడుస్తోంది. మగవాడివి నువ్వే ఇంత బాధపడితే దీక్షిత ఇంకెంత బాధపడాలి? అంది మెల్లగా. బాధ ఉంటే ఇలా నాకు తెలియకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందా? అన్నాడు తలెత్తి సూటిగా మన్వితనే చూస్తూ.
బాధపడే మనసు నీ ఒక్కడికే ఉందనుకోక అనురాగ్. తను కూడా బాధపడింది. కానీ ఈ పెళ్ళి నిన్ను మోసం చేయాలనో, నువ్వంటే ప్రేమ లేకనో, నిన్ను మించినవాడు దొరకడం వల్లనో చేసుకోలేదు. పరిస్థితులకి తల వంచి తప్పనిసరి పరిస్థితులు ఎదురై నిన్ను వదులుకుంది. నీకన్నా ఎక్కువే బాధపడింది అంది మన్విత. ఏంటా పరిస్థితులు అడిగాడు వెంటనే. జరిగింది మొత్తం చెప్పింది మన్విత. మాటలతో వ్యక్తం చెయ్యలేని బాధ అతని ముఖంలో కనిపించింది. ప్రతి ఒక్కరూ అంతే అనురాగ్. కావాలని ఎవరూ దేన్ని వదులుకోరు. ముఖ్యంగా తప్పదనుకుంటేనే ప్రేమను వదులుకుంటారు. నీకు తెలుసో లేదో, ఒకరిని ఇష్టపడి వేరొకరిని పెళ్ళిళ్ళు చేసుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారంటే దానికి కారణాలు అంత పెద్దవేం కాదు. అతి చిన్నవి, అతి సున్నితమైనవే ఉంటాయి. అందుకే ఒకరి కోసం ఒకరు అంతంత సమయం వృధా చేసుకుని ఆలోచనలను అభిప్రాయాలను పంచుకుని ఈ మనిషి నా మనిషి అన్న భావన పెరిగాక కూడా ఏమీ కానట్టు విడిపోతున్నారు. జీవితాలను డిస్టర్బ్ చేసుకుంటున్నారు అంది నెమ్మదిగా జ్ఞానిలా మన్విత. నేను దీక్షితను ఎలా మర్చిపోవాలి అన్నాడు. మర్చిపోవడం అంత కష్టమా? నేను నిన్ను మర్చిపోలేదా అంది. ఊహించని ఆ మాటలకి దిమ్మ తిరిగింది అనురాగ్కి. సలసల కాగుతున్న నూనె వచ్చి ఒంటి మీద పడ్డట్టయింది. వెంటనే తేరుకున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే లైఫ్ను డిస్టర్బ్ చేసుకోవాలని ఎవరికీ ఉండదని తెలిసిపోయిందిగా అనురాగ్ అంది. మరి నువ్వు కూడా దీక్షితలాగే ఎందుకు పెళ్లి చేసుకోలేదు మన్విత అన్నాడు. అంత బాధలో కూడా అతను తన బాధను పక్కన పెట్టి అడుగుతుంటే నవ్వొచ్చింది మన్వితకి. మన్విత నవ్వుతుంటే, నవ్వకు మన్విత, ఇప్పుడు నేను అనుభవిస్తున్న బాధలో ఒకప్పుడు నువ్వు పడిన బాధ కనిపిస్తోంది. ఇంత బాధను నువ్వెలా తట్టుకున్నావు అన్నాడు. నువ్వు కూడా తట్టుకుంటావు. నీలో ఉండే ఎనర్జీకి ఈ ప్రేమ ఒక గోల్ కాకూడదు. బాధలో జీవించడం మర్చిపోవాలి. మరో గోల్ని సృష్టించుకోవాలి. ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఫోకస్డ్గా పనిచేయాలి. అప్పుడు స్టేట్స్లో నీకు కొత్త స్నేహితులు దొరుకుతారు. ముఖ్యంగా ఈ వయస్సులో విరహం ఉండకూడదు. మనలో ఉన్న ఎనర్జీనంతా ఆ విరహంతో వేస్ట్ చేసుకోకూడదు. ఏది సాధించాలన్నా ఎనర్జీ అవసరం. కుమిలిపోతూ కుళ్ళిపోతూ మేధస్సుని నాశనం చేసుకోకూడదు. ప్రేమ, క్షమ ఎంతో శక్తివంతమైనవి అనురాగ్. అవి ఎప్పుడూ మనతోనే ఉండాలి అంది మన్విత. ప్రేమ, క్షమ ఎంతో శక్తివంతమైనవి అనురాగ్. అవి ఎప్పుడూ మనతోనే ఉండాలి అంది మన్విత. అనురాగ్ మాట్లాడలేదు. కాలం ఎవరి కోసం ఆగదు అనురాగ్. దాని పని అది చేసుకుపోతుంది. దేన్నైనా అపార్థం చేసుకున్నంత బాగా అర్థం చేసుకోలేం. పైగా అర్థం చేసుకోవడం ఎదుటివారి బాధ్యతగా అనుకుంటాం. అపార్థం అనర్థం, అర్థం ఆనందం. బాధలో ఉన్నా ప్రశాంతంగా ఆలోచించాలి. అప్పుడే మనమేంటో మనకి క్లారిటీ దొరుకుతుంది. ప్రేమ అనేది ఎక్కడో లేదు. ఒక పని పట్ల మన ప్రయత్నంలో ఉంది, పట్టుదలలో ఉంది, గెలుపులో ఉంది అంటూ ఆగింది. ఎందుకు ఆగిందా అని తలెత్తి ఆమెను చూశాడు. ఒకప్పుడు నన్నందరూ ప్రేమిస్తే బావుండని, ఆ ప్రేమ కోసం ఎదుటి వాళ్ల మీద ఆధారపడేదాన్ని. ఇది నీకు కూడా తెలుసు. కానీ నన్నెవ్వరూ ప్రేమించలేదు. ప్రేమనేది ఆశిస్తేనో, అడిగితేనో, లాక్కుంటేనో దొరికేది కాదని తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అది తెలిసాక ఆశించడం మరిచిపోయి అందించడం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నా ప్రేమను అందరికీ పంచుతున్నాను. ఒకప్పుడు ఎవరికీ అవసరం లేని నేను ఇప్పుడు అందరికీ అవసరమయ్యాను. నన్ను చూడగానే ఆ రోగుల కళ్ళలో కనిపించే చెమ్మలోని ఆత్మీయత, వాళ్ల మాటల స్పర్శలో పుట్టే ప్రేమ ఒకప్పుడు నేను ఆశించిన దానికన్నా ఎక్కువ తృప్తినిస్తున్నాయి అంది. ఆమెలో సంతోషం కన్నా త్యాగం, తెగింపు, పట్టుదల ఉన్నాయి. ముఖ్యంగా సాటివారి జీవితంలో వెలుగు నింపే చైతన్యం ఉంది. అంతలో తన మొబైల్ మోగడంతో ఎక్స్క్యూజ్ మీ అనురాగ్ అంటూ డాక్టర్ ధీరజ్ కాల్ని రిసీవ్ చేసుకుంది. కాల్ మాట్లాడాక, డాక్టర్ ధీరజ్ ఇప్పుడే పాకాల వచ్చారట అనురాగ్. ఓపీలో కూర్చుంటూ నాకు కాల్ చేశారు అంది మన్విత. ప్రియబాంధవి పంపిన కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళింది పని మనిషి. కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్యన నిశ్శబ్దం ఆవరించింది. మన్విత తన చేతి వేళ్ల వైపు దీక్షగా చూసుకుంటూ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, డాక్టర్ ధీరజ్ ఇక ముందు పాకాలలో ఉంటాడన్న నమ్మకం లేదు అనురాగ్. అతని అవసరం పాకాలలో చాలా ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల ప్రజలంతా రకరకాల వ్యాధులతో వస్తున్నారు. అతను లేకుంటే వాళ్లను సిటీకి పంపాల్సి వస్తుంది. అలా పంపే ప్రాసెస్లో
దారి మధ్యలో వాళ్ళకేమైనా జరిగే సందర్భాలు కూడా ఉన్నాయి. అదే నా బాధ అంది మన్విత. ఆ హాస్పిటల్, ఆ రోగులు మన్విత ఆలోచనల్లో ఎంతగా కలిసిపోయారో అర్థమవుతోంది అనురాగ్కి. క్రింద ప్రియబాంధవిని పరామర్శించి అప్పుడే పైకొచ్చింది సంజన. సంజనను చూడగానే నవ్వుతూ, కూర్చో సంజన అంది మన్విత. అనురాగ్ని విష్ చేస్తూ కూర్చుంది సంజన. కూర్చున్న వెంటనే మన్విత వైపు తిరిగి, ఇక్కడ తీరిగ్గా నువ్వు కూర్చుంటే అక్కడ పాకాల హాస్పిటల్లో నీ ఓపి అంది చేయి చాపి. వర్షం వస్తుంది, వడియాలు ఎత్తుపో అన్నట్టు. నవ్వింది మన్విత, వెన్నెల్లో తడిసి గాలికి కదులుతున్న తెల్ల గులాబీల. సంజన చేతివైపు ముఖం వైపు చూసి అనురాగ్ కూడా నవ్వాడు. మీరు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని రండి అనురాగ్, కాఫీ తాగుదాం అంది మన్విత. అనురాగ్ లేచి బాల్కనీలో ఉన్న వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళాడు. ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు. వాళ్ళకి అనురాగ్ ట్యాప్ తిప్పినట్టు నీళ్ల చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. మౌనంగా కూర్చుని ఉన్న మన్విత వైపు చూసింది సంజన. ఏంటో మాట్లాడాలన్నావు, మాట్లాడు సంజన అంది మన్విత. డాక్టర్ ధీరజ్ చేస్తున్న పని నాకేం నచ్చట్లేదు మన్విత, అది మాట్లాడదామనే వచ్చాను. ఏం చేశాడు? మా నాన్నగారి దగ్గరికి ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాడు. డాక్టర్ వృత్తిలో మెలకువల్ని నేర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా హైదరాబాద్లో హాస్పిటల్ పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇంకా ఆశ ఎక్కువైంది. ఆయన కూతుర్నైనా నన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఇది నచ్చలేదు నాకు అంది సంజన. ఎందుకు నచ్చలేదు? నీ పీజీ కంప్లీట్ కాలేదనా అడిగింది మన్విత. నేను మాట్లాడేది జోక్ అనుకుంటున్నావా? అంత ప్రశాంతంగా మాట్లాడుతున్నావు. జోక్ ఎందుకు అవుతుంది? నువ్వు చెబుతున్నది నిజమే కదా. ఏమో మన్విత, ఇలాంటివి నాకు నచ్చవు. ప్రయోజనం పొందిన వారి పట్ల కృతజ్ఞత చూపాలి, కానీ నిన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకోవడమేంటి? ఎవరిని మోసం చేయాలని? నిన్నా, నన్నా అంది సంజన. ఎంత నెమ్మదిగా మాట్లాడదామన్నా ఆవేశంలో సంజన గొంతు గట్టిగా వినిపిస్తోంది. ఉలిక్కిపడి చూశాడు అనురాగ్. అతను వాళ్ల దగ్గరికి వెళ్లకుండా అక్కడే ఆగాడు. ధీరజ్ నన్ను ప్రేమించడమేంటి సంజన అరిచినట్టే అంది మన్విత. ధీరజ్ కాదులే, నువ్వే ధీరజ్ని ప్రేమించావు. ఎవరు ప్రేమిస్తే ఏముంది? ప్రేమైతే ఉందిగా మీ మధ్యన. నన్నెందుకు లాగుతారు మీ మధ్యలోకి? నేనంత అమాయకంగా కనిపిస్తున్నానా మీకు? అసలేంటి మన్విత, మనం డాక్టర్లం, ఇలాంటి పనులు అవసరమా అంది సంజన. నువ్వనుకుంటున్న ప్రేమ మా మధ్యన లేదు సంజన. కలలో కూడా అలా ఊహించుకోకు. ఎందుకంటే ధీరజ్ నాకు మంచి గైడ్. ఆయన గైడెన్సీలోనే ఒక డాక్టర్గా నేను ఎదిగాను. నన్ను నేను మలుచుకున్నాను. ఇంకా చెప్పాలంటే ఈ లైఫ్ నాకు ఆయనిచ్చిందే అంది మన్విత. ఇంకా ఇస్తాడులే, అప్పుడే ఏమైంది? పెట్టుకున్నాడుగా నిన్ను తన హాస్పిటల్లో. నా బాధ మీ ప్రేమ చూసి కాదు, నన్ను పెళ్లి చేసుకుంటాడట. నేనెలా చేసుకుంటాను అంది సంజన. చేసుకోకపోతే నువ్వే నష్టపోతావు. ఇప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది. అతను ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నాక అప్పుడు అనుకుంటావు, అనవసరంగా అపోహపడ్డాను కదా అని. నీ ఊహలెప్పుడూ నిజాలు కావు. నిజాలు కాకపోతే అప్పుడెందుకు చావాలనుకున్నావు? ఎవరి కోసం? తిన్నదేవైనా అరక్క చేసుకున్నావా? అది చెప్పు. ఊరికే వదులుతాననుకుంటున్నావా నిన్ను, ఆ ధీరజ్ని? నేను చావాలనుకున్నది ధీరజ్ని ప్రేమించి కాదు, అనురాగ్ని ప్రేమించి. అనురాగ్ దీక్షితని ప్రేమిస్తున్నాడని తెలిసి చేసుకున్నాను. నేను ధీరజ్ని ప్రేమిస్తే ధీరజ్ నిన్నెందుకు చేసుకుంటానంటాడు? ధీరజ్ ఏమైనా అంత అమాయకుడా? అయినా ఇప్పుడు నాకు విశ్వజనీనమైన ప్రేమ కావాలి, మామూలు ప్రేమ వద్దు. దాని గురించి ఎవరు మాట్లాడినా వినాలనిపించడం లేదు. ప్రేమలో విశాలత్వం కాదు, వెరైటీ కాదు, ఇంటెన్సిటీ ముఖ్యం అంటాడు చలం. అలాంటి ప్రేమ దొరకడం చాలా కష్టం. దొరికినా అది ఒక అగ్ని, అది ఒక తపస్సు. ప్రేమను జీవితం నుండి పొంది తిరిగి అదే ప్రేమను జీవితానికి అందించడానికి సాహసం కావాలి. అది ఎవరి వల్ల కాదు అంది మన్విత. అనురాగ్ని నేను ప్రేమించానన్న నిజం నీకు తెలియకపోతే నువ్వు ధీరజ్ని స్వీకరించాలా లేవు. అందుకే చెప్పాను, లేకుంటే చెప్పేదాన్ని కాదు అంది. చెప్పాలి మన్విత, అర్థం చేసుకునే శక్తి అందరికీ ఉండదు. నేనే కాదు, కృష్ణవేణి ఆంటీ కూడా నాలాగే అనుకుంటోంది అంది సంజన. మై గాడ్, మమ్మీ కూడానా? అవును, ఆ రోజు ఎంజీఎంలో ఆంటీతో నేనే చెప్పాను నువ్వు ప్రేమించేది ధీరజ్ని అని. లేకుంటే ఆంటీ మీ బంధువుల అబ్బాయితో నీకు పెళ్లి చేసి ఉండేది. సారీ మన్విత, నిన్ను నేను అపార్థం చేసుకున్నాను అని సంజన అంటుంటే
చేతుల్ని టవల్తో తుడుచుకుంటూ వాళ్ళ దగ్గరకొచ్చాడు అనురాగ్. అనురాగ్ కూర్చోగానే ఫ్లాస్క్లో ఉన్న కాఫీని కప్పుల్లో పోసింది మన్విత. వాళ్ళిద్దరికీ ఇచ్చి తనో కప్పు తీసుకుంది. కాఫీ తాగుతూ ప్రియబాంధవి తీసుకుంటున్న మందుల గురించి, ట్రీట్మెంట్ గురించి, కేర్ గురించి చెప్పాడు అనురాగ్. వాళ్ళిద్దరూ వింటూ కూర్చున్నారు. ఇక మేం వెళ్తాం అనురాగ్ అంటూ ఇద్దరూ ఒకేసారి లేచి కిందికి దిగారు. నిన్ను నా కారులో పాకాలలో డ్రాప్ చేసి నేను హైదరాబాద్ వెళ్తాను అంది సంజన. అలాగే అంటూ కారెక్కింది మన్విత. డ్రైవర్ పాకాల పోని అంటూ కారులో కూర్చుని సంజన చెప్పగానే కారు కదిలింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగానే పాకాల వచ్చింది. కారు వెళ్ళి హాస్పిటల్ ముందాగింది. మన్విత కారు దిగి, ధీరజ్తో మాట్లాడి వెళ్ళు సంజన, లోపలున్నారు, ఎలాగూ వచ్చావు కదా అంది. వద్దు మన్విత, రేపే మా ఎంగేజ్మెంట్. ధీరజ్ వాళ్ళు రేపు హైదరాబాద్ వస్తున్నారు. ఇప్పుడు నేను పెళ్లి కూతుర్ని, ఈ చుట్టుపక్కల కనిపించకూడదు. కేవలం నీతో మాట్లాడాలనే వచ్చాను. నా డౌట్ క్లియర్ అయింది. ఇప్పుడు నేను హ్యాపీ. బాయ్ అంది సంజన. వెంటనే కారు కదిలింది. కాలం అనంతంగా కదిలి సాగుతోంది. డాక్టర్ ధీరజ్ డాక్టర్ సంజనను పెళ్లి చేసుకుని హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. పాకాలలో ఉండే హాస్పిటల్ని డాక్టర్ మన్విత చూసుకుంటోంది. డాక్టర్ దీక్షిత ఢిల్లీలో హ్యాపీగా ఉంది. డాక్టర్ అనురాగ్ స్టేట్స్లో తన చదువు పూర్తి చేసుకుని ఇండియాకొచ్చాడు. రాత్రంతా సముద్రంపై కురిసిన వెన్నెల్ని కెరటాలు నెమరేసుకుని తిరిగి ఆ వెన్నెల్ని తెల్లని నురగ రూపంలో ఒడ్డుకు చేర్చినట్టు మన్విత తనలో నురగలై పొంగుతున్న ఆలోచనల్ని అధిగమిస్తూ మనసు అంచులకి వాటిని చేరవేస్తుండగా ఆమె మొబైల్ రింగ్ అయింది. రింగ్ అవుతున్న మొబైల్ని అందుకుని లిఫ్ట్ చేసింది. హలో, చెప్పు సంజన అంది మన్విత. రేపు నా కొడుకు పుట్టినరోజు మన్విత, వీలు చూసుకుని తప్పకుండా రా, కారు పంపుతా అంది సంజన. సరే అంది మన్విత. రోజులు ఎంత త్వరగా గడిచిపోతున్నాయి మన్విత. దీక్షితకి కవల పిల్లలు పుట్టారట. వాళ్లను చూసుకుంటూ దీక్షిత వాళ్ళ అమ్మ నాన్నగారు ఢిల్లీలోనే ఉన్నారట. అనురాగ్ ఇండియా వచ్చాడు తెలుసా అంది సంజన. పొద్దున్న లేచి రోగుల్ని చూసుకుంటూ అలసిపోయి నిద్రపోవడం తప్ప ఇంకేం తెలియడం లేదు సంజన అంది మన్విత. అనురాగ్ నాతో మాట్లాడాడు మన్విత. మీ ఇద్దరూ వరంగల్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అట కదా. ఎలా ఫ్రెండ్స్ అయ్యారో, ఆ తర్వాత ఏం జరిగిందో అంతా చెప్పాడు. అనుబంధాలు, ఆత్మీయతలు, జన్మాంతర బంధాలు. ఏది ఎవరితో ఎంతవరకు కొనసాగాలో అంతవరకు కొనసాగుతుంది. హై జంప్ చేయాలన్నా, లాంగ్ జంప్ చేయాలన్నా ఉన్న చోటు నుండి సాధ్యం కాదు. కొంత దూరం వెనక్కి వెళ్లాల్సిందే. అలాగే నువ్వు కూడా నీ మనసుని ఒక్కసారి వెనక్కి నడిపించుకుని ఆలోచించు అంది సంజన. సంజన చెప్పినట్టు ఒక్కసారి తన మనసును వెనక్కి నడిపిస్తే అక్కడ తన ప్రేమ గులాబీ రెమ్మను, వెన్నెల కొమ్మను కలిపి ప్రకృతి చిత్రకారుడు ప్రాణం పోసిన అపురూప చిత్రంలా ప్రత్యక్షం కావడానికి, అదేమైనా ఎండమూరి లాంటి వాళ్ళు ఒక నక్షత్రం ఓరగా భూమి మీదికి వంగి రహస్యం చెబుతున్న వేళ ఒంటరిగా తన గదిలో మేల్కొని బయట వెన్నెల్లో ఆడుకునే అక్షరాలను తన కలల్లో బంధించి వాటిని కాగితాలపై ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ భావుకత్వము, సెంటిమెంటు, కవిత్వము కలగలిపి రాసిన మధుర కావ్యమా? ఏముంది సంజన ఆలోచించడానికి అంది మన్విత. దీక్షిత వల్ల అతనెంత బాధపడ్డాడో అతని వల్ల నువ్వు కూడా అంతే బాధపడి ఉంటావని అతని బాధ. ఈ బాధే అతన్ని ఎక్కువగా కృంగతీస్తోంది. నువ్వు అంగీకరిస్తే అతను నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అతను కూడా నీతో మాట్లాడతాడట అంది సంజన. నేనొకప్పుడు అతన్ని ప్రేమించానే కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేను సంజన. నువ్వన్నట్టు నా మనసుని వెనక్కి నడిపించుకుని ఆలోచించాలంటే నాకు ఏకాంతం కావాలి. అది ఎలాంటి ఏకాంతం అంటే నాలోకి నేను చూసుకోగలిగేంత ఏకాంతం. నాకంత తీరిక ఎక్కడుంది అంది మన్విత. అలాంటప్పుడు ఎందుకు ప్రేమించావు అంది కోపంగా సంజన. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు సంజన. చరిత్రలో ప్రేమించిన వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకున్నారా? చేసుకోవాలని ఏమైనా రూల్ ఉందా? అయినా టైం వేస్ట్ చేసుకుంటూ, మానసికంగా ఆధారపడుతూ, మనసును ఛిద్రం చేసుకునే ఆ ప్రేమ గురించి ఆలోచించేంత ఆసక్తి ఇప్పుడు నాకు లేదు. నా దృష్టంతా పేషెంట్ల మీదనే ఉంది. వాళ్ళకి నేను కావాలి, అదే నాకు కావాలి. నేను ఆశించేది కూడా అదే అంది మన్విత. చూడు మన్విత, మనిషిని గెలుపు వరించినంత సులభంగా ప్రేమ వరించదు. అది వరించాలంటే దాని ముందు మోకరిల్లాలి.
ప్రాధేయపడాలి, నిరీక్షించాలి. ఏమాత్రం అవకాశం దొరికినా దాన్ని గెలుచుకోవాలే గాని తృణీకరించకూడదు. సృష్టి రహస్యమంతా దాని చుట్టే తిరుగుతోంది. బై అతని మెంటల్ కండిషన్ కూడా నీ స్థాయిలోనే ఎదిగి ఉంది కాబట్టి అతన్ని పెళ్లి చేసుకుంటే నీ పేషెంట్లకు వచ్చే నష్టమేం లేదు. ఆ సేవేదో ఇద్దరూ కలిసి చెయ్యండి అంది సంజన. ప్లీజ్ సంజన, నా అభిప్రాయాలు నీ అభిప్రాయాలు ఇప్పట్లో కలవ్వు. ఈ టాపిక్ని ఇంతటితో వదిలేద్దాం అంది మన్విత. మరి తోడు లేకుండా ఈ వయస్సులో ఎంతకాలం ఇలా ఒంటరి ప్రయాణం? మేమంతా ఇలా ఉంటే నువ్వలా ఉండడం మాకు బాధగా ఉంది అంది సంజన. వివేకానందుడు, మదర్ తెరిస్సా అలా అనుకోలేదేమో సంజన. అందుకే ఒంటరి వాళ్లమన్న ఆలోచన వాళ్లకొచ్చి ఉండదు అంది మన్విత. ఆ మాటతో నిజంగానే తమ అభిప్రాయాలు కలవ్వేమో అనిపించి మన్వితకు బై చెప్పి కాల్ కట్ చేసింది సంజన. వివేకానందరెడ్డి పాకాలలో ఉన్న ఆస్తుల్ని అమ్ముకుని భార్యతో సహా హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. పల్లెటూర్లలో బోర్ కొట్టి సిటీకెళ్లిన వాళ్లలో ఆయన ఒకరనే చెప్పాలి. పైగా కొడుకు కోడలు అక్కడే ఉన్నారు. ఇక ఆయనకి పాకాలలో మిగిలింది ఆ హాస్పిటల్ ఒక్కటే. అది కూడా అమ్మే ఆలోచనలో ఉన్నాడు. పెద్దవాళ్ల ఆశయాలకు తిలోదకాలు ఇవ్వాలని కాకపోయినా తను చేయబోయే పనులకి కొంత డబ్బు కావలసి రావడంతో ఆయన నిర్ణయం తీసుకున్నాడు. డాక్టర్ ధీరజ్ సిటీకి వెళ్ళాక ఏదీ పట్టించుకోకుండా అక్కడ పేషెంట్ల బిజీలో పడిపోయాడు. డాక్టర్ సంజన పరిస్థితి కూడా అలాగే ఉంది. అందుకే వాళ్ళిద్దరూ పాకాలలో ఉండే ఆ హాస్పిటల్ వివేకానందరెడ్డి ఇష్టానికే వదిలేశారు. మన్వితకి విషయం తెలిసి ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్ళింది. వర్ధనమ్మ కూడా అయోమయంలో పడింది. ఇన్నాళ్ళు వాళ్ళు పేషెంట్లకు దయను పంచారే గాని ధనార్జనను లక్ష్యంగా పెట్టుకోలేదు. మనిషికి ధనం కన్నా విలువైనవి ఎన్నో ఉన్నాయి. అయితే వాటిల్లో దేనిని అందుకోవాలన్నా మనిషికి కావలసింది ధనమే అని అర్థమై బాధపడ్డారు. జీవితం మళ్లీ వాళ్లను భయపెట్టడం మొదలుపెట్టింది. కొద్ది రోజులు గడిచాక డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు ఓ కాన్ఫరెన్స్ పెట్టడంతో ఆ సందర్భంగా డాక్టర్ మన్విత హైదరాబాద్ వెళ్ళింది. కాన్ఫరెన్స్ అయిన వెంటనే మన్వితను సంజన తన కారులో తన ఇంటికి తీసుకెళ్ళింది. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు మన్విత? ఇంకా ఏం అనుకోలేదు సంజన. మరి హైదరాబాద్ వచ్చేరాదు? అందరం ఒకే చోట ఉండొచ్చు. మా హాస్పిటల్లో నీకో సీటు ఎప్పటికీ ఉంటుంది కదా అంది సంజన. అక్కడే కూర్చుని బాబును ఆడిస్తున్న సత్యాదేవికి కోడలి మాటలు నచ్చాయి. మన్విత మాట్లాడలేదు. బయట కారు దిగిన వివేకానందరెడ్డి, అనురాగ్ మాట్లాడుకుంటూ నేరుగా లోపలికొచ్చారు. సత్య, పాకాలలో ఉండే మన హాస్పిటల్ని డాక్టర్ అనురాగ్ కొన్నారు. రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఎవరి పేరు మీదనో తెలుసా? డాక్టర్ మన్విత పేరు మీద అన్నాడు వివేకానందరెడ్డి. షాక్ తిన్నారు సంజన, మన్విత. షాక్లో నుంచి మన్విత తేరుకునే లోపలే ఆమెను చదవాలని చూస్తున్నాడు అనురాగ్. నన్ను చదివే అవకాశం నేనెవరికీ ఇవ్వను అన్నట్టుగా ఉంది ఆమె మొహం చూస్తుంటే. నిండు గోదావరికి ఆమెకి పెద్దగా తేడా కనిపించడం లేదు. నిశ్చలమైన ప్రశాంతమైన మనస్సే మనిషికి గొప్ప భాగ్యమేమో. ఆమెను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. అనురాగ్కి మాత్రం ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది. ఎంత సారవంతమైన భూమినైనా దున్నకపోతే ముళ్ళ పొదలే మొలుస్తాయి. మనసు కూడా అంతే. అందులో దయ అనే బీజాన్ని వేసి దాన్ని బ్రతికించుకోవాలి. వ్యక్తి ఔన్నత్యానికి కొలబద్ద మేధస్సు కాదు, దయగల హృదయం. అది అనురాగ్లో కనిపిస్తోంది. వివేకానందరెడ్డి తన ఆఫీసు రూంలోకి వెళ్ళాడు. అనురాగ్ కారులో ఏదో మర్చిపోయి అప్పుడే గుర్తొచ్చినట్టు కారు దగ్గరికి వెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే, నాకిదేం నచ్చలేదు సంజన అంది మన్విత సీరియస్గా. అర్థం కానట్టు చూసింది సంజన. అంత పెద్ద ప్రాపర్టీని అనురాగ్ నా పేరు మీద కొనడమేంటి? అతని పేరు మీదనే కొనుక్కోవచ్చుగా. అసలు ఇలాంటివి ఎక్కడైనా తల్లి పేరుతో, భార్య పేరుతో, లేదంటే పిల్లల పేరుతో చేస్తారు. ఇలా ఎవ్వరూ చెయ్యరు. ఇది మీకెలా అనిపిస్తుందో కానీ నాకైతే నచ్చలేదు అంది మన్విత. నాకు నచ్చింది. ఎందుకంటే ఫ్యూచర్లో అనురాగ్ కూడా ధీరజ్ లాగే బయటకెళ్ళిపోవచ్చు. అప్పుడు ఈ ప్రాబ్లం మళ్ళీ మొదటికొస్తుంది. అలా జరగకూడదన్న మంచి ఉద్దేశంతోనే అతను నీ పేరుతో కొన్నాడు. నువ్వైతే ఎటూ వెళ్ళవు. వ్యాధిగ్రస్తులైన ఆ పల్లె ప్రజల పట్ల నీ సిన్సియారిటీని, డెడికేషన్ని అందరూ అర్థం చేసుకుంటారు. కానీ దానివల్ల ఉపయోగం లేదు. దాన్ని బ్రతికించాలని చూస్తున్నాడు అనురాగ్. దాన్ని నువ్వు అర్థం చేసుకో. చరిత్రలో ప్రేమ పేరుతో సమాధులు కట్టించిన వాళ్ళున్నారు. ఇలా హాస్పిటల్ బహుమతిగా ఇచ్చిన వాళ్ళు లేరు అంది సంజన. అనురాగ్ లోపలికొచ్చాడు.
రాగానే హాస్పిటల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని మన్విత చేతికిచ్చాడు. మన్విత, పాకాలలో హాస్పిటల్ నీ పేరుతో కొనడమే కాదు, ఈ క్షణం నుండి ధీరజ్ ప్లేస్లో నేనుంటున్నాను. ఎందుకంటే ధీరజ్ పాకాలలో లేకపోవడం వల్ల నీలో కలిగిన బాధను నేను అర్థం చేసుకున్నాను. అక్కడ నాలాంటి డాక్టర్ ఒకరు కావాలి అన్నాడు అనురాగ్. మన్విత మనోనేత్రం వెలిగింది. అనురాగ్ వ్యక్తిత్వం అమూల్యమైన వస్తువును చూసినట్టు ఆ డాక్యుమెంట్స్ను చూసింది. అందులో ఆమెకు ఎందరో పేషెంట్ల శారీరక బాధల్ని తీర్చే ధన్వంతరి కనిపించింది. అనురాగ్కి మాత్రం ఆమె కళ్ళలోని సన్నటి కన్నీటి చెమ్మ కనిపించింది. జీవితాన్ని మృదువుగా నిమిరే చాతుర్యం గల అనురాగ్ తను ఏ ఉద్దేశంతో స్టేట్స్ వెళ్ళి చదివాడో ఆ చదువుకి సార్థకత దొరికినట్టు చాలా ఇష్టంగా మన్విత వైపు చూశాడు. రండి మన్విత, పాకాల వెళదాం అని అనురాగ్ అంటున్నప్పుడే వివేకానందరెడ్డి కూడా వాళ్ళ దగ్గరకొచ్చాడు. ఓకే అనురాగ్, వెళదాం. వెళ్ళొస్తాం అంకుల్. ఆంటీ, బై సంజన, ధీరజ్కి నేను కాల్ చేస్తాను అంటూ అక్కడే ఆడుతున్న బాబు బుగ్గగిల్లి అనురాగ్ వెనకాలే కారు వైపు వెళ్ళింది మన్విత. ఇప్పుడు నేను వెళుతున్న ఈ దారి నాకెంతో మనసైనది అని మనసులో అనుకుంటూ కారులో కూర్చుంది. కారులో కూర్చున్నాక, మీ పెళ్లి శుభలేఖను మాకు త్వరలోనే పంపండి అనురాగ్, ఎదురు చూస్తుంటాం అని సంజన అనడం అనురాగ్తో పాటు మన్వితకి కూడా నచ్చింది. నవ్వుతూ చెయ్యి ఊపారు. కారు కదిలింది. అదండి, చివరికి అలా డాక్టర్ అనురాగ్, డాక్టర్ మన్విత ఒక మంచి ఆశయంతో కలిసి సాగిపోయారు. ఈ దారి మనసైనది శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఇంతటితో సమాప్తం. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. మరి ఈ నవల మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా నాకు తెలియజేస్తారు కదూ. మరో నవలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.